మీరు ఎస్ఎస్సి సిజిఎల్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ ఆశా మ్యామ్. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ అయింది కదా. ఆ నోటిఫికేషన్లో భారీ వేకెన్సీస్తో మనకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఆ నోటిఫికేషన్ గురించి, దాని యొక్క ఏజ్ లిమిట్ గురించి, సిలబస్ గురించి, అన్నిటి గురించి కూడా ముందు ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన పిఆర్ అకాడమీ అనే యాప్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనం దేని గురించి చెప్పుకుంటున్నామమ్మా? టైర్ 1 అండ్ టైర్ 2 యొక్క సిలబస్, దాని యొక్క వెయిటేజ్ ఎంత ఉంది, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో టైర్ 1 సబ్జెక్ట్ ఏంటండి? టైర్ 1. ఈ టైర్ 1 అనేది మనకి పూర్తిగా ఏంటండి? ఈ టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్. ఈ టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్. ఈ టైర్ 1 మార్క్స్ అనేవి టైర్ 2లో ఇంక్లూడ్ అవ్వవు. ఎందుకు అని అంటే టైర్ 1 అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే మనం టైర్ 2 రాయగలం. సో టైర్ 1లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయండి? దీంట్లో వచ్చిన బిగ్ చేంజ్ ఏంటండి? టైర్ 1 ఎంతకి ఎగ్జామ్ జరుగుతుందండి? 1 అవర్. టైర్ 1 ఎగ్జామ్ ఎంతకి జరుగుతుందండి? 1 అవర్. ఈ 1 అవర్లో మనకు వచ్చిన బిగ్ చేంజ్ ఏంటండి? సెక్షనల్ టైమింగ్ అనేది యాడ్ చేశారు. అంటే ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా సెక్షన్ టైమింగ్ అనేది యాడ్ చేశారనమాట. సో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి టైర్ 1లో? టోటల్గా 4 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్స్ ఏంటండి? రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఇలా మనకి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్కి ఇచ్చిన సెక్షనల్ టైమింగ్ ఎంతండి? ఈచ్ సెక్షన్కి 15 మినిట్స్ అయితే సెక్షనల్ టైమింగ్ని యాడ్ చేశారు. ఈచ్ సెక్షన్ కూడా నువ్వు 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఎన్ని మార్క్స్ అండి టోటల్గా? 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్క్స్కి? 200 మార్క్స్కి అయితే మన యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ అండి? 100 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? ఈచ్ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఈచ్ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ని క్యారీ చేస్తుంది? 50 మార్క్స్ని అయితే ఈచ్ సబ్జెక్ట్ క్యారీ చేస్తుందండి. అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ని క్యారీ చేస్తుంది. సో మనకి టైర్ 1లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి కదా. ఎంత నెగిటివ్ మార్క్? హాఫ్ మార్క్. నియర్లీ హాఫ్ మార్క్ అయితే మనకి నెగిటివ్ మార్క్ అనమాట. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ని క్యారీ చేస్తే మనకి నెగిటివ్ మార్క్ ఎంతండి? 0.5 మార్క్ అనేది మనకి నెగిటివ్ మార్క్ అనమాట. సో ఈ సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్కి ఎలాంటి టాపిక్స్ అనేవి ఉన్నాయి, ఏ టాపిక్స్కి ఎంత వెయిటేజ్ ఉంది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఏంటండి మనకి? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఈ ఆప్టిట్యూడ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటవి? అవి ప్యూర్ మ్యాథ్స్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అర్థమెటిక్ కూడా ఉంటుంది. ఈ టాపిక్స్ నుంచి మనకి ఈ 25 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ అనే టాపిక్ సబ్జెక్ట్లో ఎలాంటివి ఉన్నాయండి? ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి? పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, ప్రపోజిషన్, యావరేజెస్, మిక్స్చర్స్, ఇలాంటి ఈ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి? నియర్లీ 10 to 12 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీని యొక్క వెయిటేజ్ ఎంతండి? ఈ సబ్జెక్ట్కి, ఈ అర్థమెటిక్ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎంతండి? 20 to 24 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఈ అర్థమెటిక్. సో నెక్స్ట్ వన్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రా నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? 2 to 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ ఎంతండి? 4 to 6 మార్క్స్ అయితే ఈ ఆల్జీబ్రా నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జామెట్రీ. జామెట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అండి? నియర్లీ 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో టోటల్ వెయిటేజ్ ఎంతండి దీనికి? 6 to 8 మార్క్స్ అయితే దీని యొక్క టోటల్ వెయిటేజ్. నెక్స్ట్ మెన్సురేషన్. మెన్సురేషన్ నుంచి 2 to 3, 4 to 6 మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ. ఈ ట్రిగ్నోమెట్రీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి? 2 to 3. టోటల్గా ఎన్ని మార్క్స్ అండి దీని యొక్క వెయిటేజ్? 4 to 6 మార్క్స్ అయితే దీని యొక్క వెయిటేజ్. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి నియర్లీ మనకి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలానే దీని యొక్క వెయిటేజ్ ఎంతండి? 6 to 8 మార్క్స్. సో ఈ అర్థమెటిక్లో, ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ ఏంటండి? అర్థమెటిక్. ఎందుకు? దీని యొక్క క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయండి? నియర్లీ అర్థమెటిక్ నుంచి మనకి 10 to 12 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని యొక్క వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మనం కొంచెం ఫోకస్ అనేది దీని మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ అర్థమెటిక్ మీద
ఈ ఆప్టిట్యూడ్లో ఈ అథమెటిక్ అనే సబ్జెక్ట్ మీద ఇంకొంచెం ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టాలండి. సో నేను ఇలా టాపిక్స్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే మీరు ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇలా కొంచెం స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటండి? జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. మనకి రీజనింగ్ నుంచి ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఈ వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్, ఈ సబ్జెక్ట్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ ఉన్నాయండి? ఈ వర్బల్ రీజనింగ్ నుంచి అనాలజీ, నెంబర్ సిస్టమ్, నెంబర్స్, సింబాలిక్, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, బ్లడ్ రిలేషన్స్, వెన్ డయాగ్రామ్స్, ఈ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి? నియర్లీ 14 to 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో టోటల్ దీని యొక్క వెయిటేజ్ ఎంతండి? 28 to 30. ఎంతండి వెయిటేజ్? 28 to 30. సో ఈ వర్బల్ రీజనింగ్ నుంచి మనకి నియర్గా 28 to 30 మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్. ఈ నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి నియర్లీ మనకి 6 to 7 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని యొక్క టోటల్ వెయిటేజ్ ఎంతండి? 12 to 14 మార్క్స్ అయితే ఈ నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ క్రిటికల్ థింకింగ్. ఈ క్రిటికల్ థింకింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి? 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో టోటల్ దీని వెయిటేజ్ ఎంతండి? 6 to 8 మార్క్స్ అయితే దీని యొక్క టోటల్ వెయిటేజ్. సో మనం ఈ సబ్జెక్ట్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటండి ఆ టాపిక్ అని అంటే వర్బల్ రీజనింగ్. ఎందుకు వర్బల్ రీజనింగ్? దీని యొక్క వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది కదా. నియర్లీ దీని నుంచే మనం 28 to 30 మార్క్స్ అయితే గెయిన్ చేయగలం కదా. సో అందుకని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సెక్షనల్ టైమింగ్ బేస్డ్ మీద ప్రిపేర్ అవుతూ ఫోకస్ అనేది ఈ టాపిక్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఈ టాపిక్లో వర్బల్ రీజనింగ్ మీద ఇంకొంచెం ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టండి. సో నెక్స్ట్ దీని యొక్క టోటల్ మార్క్స్ ఏంటండి? 50 మార్క్స్కి అయితే రీజనింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయండి? గ్రామర్ అండ్ యూసేజ్, వొకాబులరీ, రీడింగ్ అండ్ లాజిక్. ఈ టాపిక్స్ నుంచి మెయిన్ టాపిక్స్ ఏంటండి మనకి ఈ సబ్జెక్ట్ నుంచి? ఎర్రర్ అండ్ స్పాటింగ్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. దీని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి మనకి? 7 to 8 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో టోటల్ వెయిటేజ్ ఎంత? 14 to 16 మార్క్స్ అయితే ఈ గ్రామర్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వొకాబులరీ. ఈ వొకాబులరీలో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటి? సినానిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్. సో ఈ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? 10 to 12 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో మార్క్స్ ఎన్ని గెయిన్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి? 20 to 24 మార్క్స్ అయితే మనం గెయిన్ చేయగలం. దేని మీద? వొకాబులరీ అనే టాపిక్ మీద. వొకాబులరీలో మనం నియర్గా 10 to 12 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 20 to 24 మార్క్స్ అయితే దీని యొక్క వెయిటేజ్. సో మన ఫోకస్ అనేది దేని మీద పెట్టుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ రీడింగ్ అండ్ లాజిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి? నియర్లీ 5 to 7 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో దీని యొక్క టోటల్ వెయిటేజ్ ఎంత? 10 to 14 మార్క్స్ అయితే దీని యొక్క టోటల్ వెయిటేజ్. సో ఈ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో మనం ఫోకస్ అనేది దేని మీద కొంచెం ఎక్కువ పెట్టాలి? వొకాబులరీ. ఈ వొకాబులరీ మీద మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంకొంచెం ఫోకస్ అనేది ఎక్కువగా పెడితే, ఎందుకనంటే దీని యొక్క వెయిటేజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఫోకస్ అనేది దీని మీద ఇంకొంచెం ఎక్కువగా పెడదాం. సో ఇంకొంచెం ఎక్కువగా పెడితే మనకి మార్క్స్ అనేది ఎక్కువగా స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకు అని అంటే ఇది టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి క్వాలిఫై అవ్వాలనంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ మీద మనం ఇంకొంచెం ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టాలి. సో నెక్స్ట్ వన్ జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ యాజ్ యూజువల్ అండ్ 50 మార్క్స్. సో ఈ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది? సో ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటండి? జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. ఈ సబ్జెక్ట్స్లో ఉన్న టాపిక్స్ ఏంటండి? ఈ జనరల్ నాలెడ్జ్లో ఉన్న టాపిక్స్ ఏంటి? హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ. ఈ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి? 10 to 12 క్వశ్చన్స్ అయితే అవకాశం ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ అండి? 10 to 12. దీని యొక్క టోటల్ వెయిటేజ్ ఎంత? ఈ సబ్జెక్ట్ యొక్క టోటల్ వెయిటేజ్ ఎంత? 20 to 24 మార్క్స్ అయితే మన ఈ జనరల్ నాలెడ్జ్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్లో ఉన్న టాపిక్స్ ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. దీని నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? నియర్లీ 5 to 6 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో దీని యొక్క టోటల్ వెయిటేజ్ ఎంతండి మనకి? 10 to 12 మార్క్స్ అయితే దీని యొక్క టోటల్ వెయిటేజ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి?
నియర్లీ 7 to 8 క్వశ్చన్స్ అయితే ఈ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. సో దీని యొక్క టోటల్ వెయిటేజ్ ఎంత? 14 to 16 మార్క్స్ అయితే ఈ కరెంట్ అఫైర్స్ నుంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ టాపిక్స్లో మనకి ఎక్కువ స్కోర్ చేసే టాపిక్ ఏంటండి? జీకే, జనరల్ నాలెడ్జ్. సో ఎందుకు? దీని యొక్క వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఫోకస్ అనేది ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి దీని మీద ఇంకొంచెం ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టాలి. ఎందుకు ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టాలి? ఈ టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి ఫోకస్ అనేది దీని మీద ఇంకొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి. సో నేను స్లోగా స్క్రోల్ చేస్తున్నాను, మీరు టాపిక్స్ అనేవి స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఫోన్లో. మీకు యూజ్ఫుల్ టాపిక్స్ కాబట్టి యూజ్ఫుల్ వీడియో ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఎందుకు అని అంటే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంటుంది అనేది మన దాన్ని బట్టి చూసుకొని మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మనం ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. స్లోగా స్క్రోల్ చేస్తూ ఉంటాను, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకనంటే మన టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి దేని మీద ఎక్కువ వెయిటేజ్ ఉంది, దేని మీద ఎక్కువ స్కోర్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయో ఆ టాపిక్స్ మీద ఇంకొంచెం ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. సో మనకి ఈ టైర్ 1 అనేది పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్. టైర్ 1 అనేది ఏంటండి? పూర్తిగా క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి దానికి తగ్గట్టు సెక్షనల్ టైం బేస్డ్ మీద మీ ప్రిపరేషన్ అనేది చాలా షార్ప్గా, చాలా ఫాస్ట్గా, చాలా యాక్యురేట్గా ఉండేలాగా కొన్ని షార్ట్కట్ ట్రిక్స్తో అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ వచ్చిన బిగ్ చేంజ్, భారీ వేకెన్సీస్తో పాటు మనకి బిగ్ చేంజ్ కూడా వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయితే అవ్వాలి. దీనికి సంబంధించిన ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉందండి. అథమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్, జనరల్ అవేర్నెస్. ఈ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉందండి. మన పిఆర్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో రికార్డింగ్ క్లాసెస్, డెమో క్లాసెస్, మెటీరియల్ అండ్ మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి తగ్గట్టు ఆలోచించి మన యాప్ని అయితే పర్చేస్ చేయండి. సో నెక్స్ట్ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకు అని అంటే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో అందుకనే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్పుడు షేర్ చేయండి. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.